వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఎన్టీఆర్ నీల్. సో ఆ పేరుతోటి ఇప్పుడు ఒక సినిమా తయారవుతూ ఉంది. అంటే టైటిల్ పెట్టలేదు కాబట్టి అధికారికంగా డ్రాగన్ అని మాత్రం పిలుచుకుంటూ ఉన్నారు. అంటే అది యాక్చువల్గా వర్కింగ్ టైటిల్ కూడా కాదు. అభిమానులు మాత్రం డ్రాగన్ అనే పేరుతోటి దాన్ని పిలుస్తూ ఉన్నారు. చాలామంది ఎన్టీఆర్ నీల్ సినిమా అని చెప్పేసి దాన్ని సంబోధిస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఆ సినిమా ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. దానికి కారణం 2 నెలల పైగానే ఆ సినిమా షూటింగ్ ఆగిపోయి ఉంది. మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేటువంటి ఒక క్యూరియాసిటీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా నెలకొని ఉంది. గతంలో తను చేసినటువంటి సినిమాలు చూస్తే ప్రశాంత్ నీల్, కేజీఎఫ్ కానివ్వండి, కేజీఎఫ్ 2 కానివ్వండి, సలార్ కానివ్వండి, ఇవి కూడా మొదట ఒక షెడ్యూల్ చేసిన తర్వాత తను షూటింగ్ చేసిన తర్వాత కొంత గ్యాప్ తీసుకోవటం మనకు కనిపించింది. సలార్ అప్పుడు కూడా అంతే. మళ్ళీ ఎప్పుడు షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో వాళ్ళు చాలా కామెంట్లు చేస్తూ వచ్చేవాళ్ళు. అప్పుడు డిమాండ్ చేస్తూ వచ్చేవాళ్ళు. అప్డేట్ ఏంటి, ఎందుకని షూటింగ్ జరగట్లేదని చెప్పేసి అడిగేవాళ్ళు. సో అదే పరిస్థితి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా వచ్చింది. వాళ్ళు కూడా ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు అని చెప్పేసి అటు జూనియర్ ఎన్టీఆర్ని అలాగే ప్రశాంత్ నీల్ని ట్యాగ్ చేస్తూ వాళ్ళు అడుగుతున్నారు, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ని. అయితే ఇప్పుడు మనకి లేటెస్ట్గా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే నవంబర్ 1st వీక్ కల్లా నెక్స్ట్ షెడ్యూల్ మొదలు కాబోతుంది. అంతేకాదు ఈసారి గ్యాప్ లేకుండా ఆ సినిమాని పూర్తి చేయటానికి ప్రశాంత్ నీల్ అన్ని రకాలుగా కూడా రెడీ అవుతున్నాడు అని చెప్పేసి ఆ యూనిట్ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా, దేవర తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నటువంటి సినిమా. సో దాంతో ఈ సినిమా మీద అంటే ఎన్టీఆర్ నీల్ సినిమాపై విపరీతమైనటువంటి హైప్ అనేది క్రియేట్ అయింది. ఇద్దరూ కూడా హిట్లో ఉన్నవాళ్ళు. ప్రశాంత్ అయితే ఇంతవరకు కూడా ఫ్లాప్ అనేది చూడనటువంటి డైరెక్టర్. ఉగ్రం సినిమా నుంచి, అంటే మనకు తెలియదు కానీ కన్నడంలో తను చేసినటువంటి సినిమా ఆ ఉగ్రం నుంచి తను వరుసగా 4 హిట్లు తీశాడు. దాని తర్వాత అంటే ఉగ్రం తర్వాత ఇమీడియట్గా తను చేపట్టినటువంటి ప్రాజెక్ట్ కేజీఎఫ్. దాంతో అతను దేశవ్యాప్తంగా ఎలా అందరినీ తన వైపు మలుచుకున్నాడు, అందరి దృష్టిని. అలాగే ఇక కేజీఎఫ్ 2తో అయితే దేశంలో ఉన్నటువంటి అగ్రదర్శకుల్లో ఒకడిగా అతని పేరు మారుమోగిపోయింది. సో సలార్తో దాన్ని కంటిన్యూ చేశాడు. ఇప్పుడు ఫస్ట్ టైము తన స్నేహితుడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ని డైరెక్ట్ చేస్తున్నాడు. సో వాళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, 2 కుటుంబాలు కూడా. తను బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ కుటుంబాన్ని కలవకుండా రాడు జూనియర్ ఎన్టీఆర్. ఎందుకంటే ఆయన మూలాలు కూడా కర్ణాటకలోనే ఉన్నాయన్న సంగతి మనకు తెలుసు. అలాగే ప్రశాంత్ నీల్ హైదరాబాదుకు వచ్చాడంటే వీలు చూసుకొని ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ని కలవకుండా వెళ్ళడు. అలాంటి అనుబంధం వాళ్ళిద్దరి మధ్య ఉంది. ఆ స్నేహం వల్ల కూడా ఈ సినిమా మరింత బాగా, అంటే ఇప్పుడు ఒకటి ఈ మధ్యలో చూస్తే ఒక పేరు పొందినటువంటి పోర్టల్, సినిమా పోర్టల్, అందులో అసంతృప్తిగా ఉన్నాడు ఇప్పుడు దాకా వచ్చినటువంటి సన్నివేశాలని, తీసినటువంటి సన్నివేశాలు చూసి జూనియర్ ఎన్టీఆర్ అసంతృప్తితో ఉన్నాడు అనేటువంటి ఒక స్పెక్యులేషన్ని లేవదీసింది ఆ పోర్టల్. అయితే అలాంటిది ఏమాత్రం లేదు. ప్రశాంత్ నీల్పై పూర్తి నమ్మకంతో, భరోసాతోటి జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమా చేస్తున్నాడు, డ్రాగన్ సినిమాని. కాబట్టి తను ఇప్పుడు దాకా ఏదైతే ఫుటేజ్ వచ్చిందో, ఏదైతే తీశాడో ఫస్ట్ షెడ్యూల్ 2 వారాల పాటు ఆ షెడ్యూల్లో తను కూడా పార్టిసిపేట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. సో తను పూర్తి సాటిస్ఫాక్షన్తో ఉన్నాడు. తన సహజ సిద్ధమైన ఏదైతే మొదట తనే ఒక షెడ్యూల్ చేసి అది ఎలా వచ్చింది, రష్ ఎలా వచ్చింది ఏంటి చూసుకున్న తర్వాత ఫైనల్ స్క్రిప్ట్ని తను లాక్ చేయటం అనేది మొదటి నుంచి తనకు ఒక అలవాటు ప్రశాంత్ నీల్కి. అదే తరహాలో ఇప్పుడు ఈ డ్రాగన్ సినిమాని కూడా
తను అదే విధంగా చేస్తున్నాడు. ఆల్రెడీ ఫైనల్ స్క్రిప్ట్ అనేది లాక్ అయిపోయింది. ఇక దాన్ని మార్చే ప్రసక్తే లేదు. కాబట్టి రేపు ఏదైతే బహుశా ఈ నెలాఖరు అక్టోబర్ నెలాఖరు లేదా నవంబర్ ఫస్ట్ వీక్ ఆ షెడ్యూల్ అనేది నెక్స్ట్ షెడ్యూల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఏదైతే అనుకున్నారో 2026 జూన్ 25వ తేదీన ఈ సినిమా రిలీజ్ డేట్ని ప్రకటించారు ఆల్రెడీ. ఆ డేట్కి ఖచ్చితంగా సినిమా వచ్చేస్తుంది. అంటే మేలోగానే ఈ సినిమా షూటింగ్ని పూర్తి స్థాయిలో అన్ని విధాల పోస్ట్ ప్రొడక్షన్తో సహా తను పూర్తి చేస్తాడు. ఈవెన్ మార్చి కల్లా షూటింగ్ అయిపోతుంది. ఆ తర్వాత 2 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ తీసుకొని మొత్తం షూటింగ్ సినిమానంతా పూర్తి చేసేసి విడుదలకు రెడీ చేస్తారు. అలాగే ఓవర్సీస్ కంటెంట్ కూడా చాలా ముందుగానే 4-5 రోజులు ముందుగానే పంపించేయడానికి కూడా ప్లాన్ చేసుకొని ఉన్నారు అని చెప్పేసి సో అక్కడి నుంచి మనకు ఆ సినిమా సంబంధించినటువంటి సన్నిహిత వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇంకొకటి ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఏ సినిమాలో లేనంత ఫెరోషియస్ రోల్లో ఈ సినిమాలో తను కనిపించబోతున్నాడు. గతంలో మనకు తెలుసు తను ఆది సినిమా చేశాడు, సింహాద్రి సినిమా చేశాడు. అంటే చాలా ఫెరోషియస్ క్యారెక్టర్స్ చేశాడు. సో వాటన్నిటికీ మించినటువంటి పవర్ఫుల్ రోల్లో ఈవెన్ టెంపర్లో చూసుకుంటే తన పవర్ఫుల్తో పాటు నెగిటివ్ షేడ్ కూడా కనిపిస్తుంది మనకు. మొదట్లో గ్రే షేడ్స్ కూడా కనిపిస్తాయి. తర్వాత ఒక ఇన్సిడెంట్ తోటి ఆ పాత్రలో పరివర్తన కనిపించడం చూసాం మనం ఆ టెంపర్ సినిమాలో, పూరి జగన్నాథ్ చేసినటువంటి సినిమాలో. అది అతనికి నటుడిగా చాలా మంచి పేరు తెచ్చింది. సో ఇప్పుడు ప్రశాంత్ నీల్తో తను ఏదైతే సినిమా చేస్తున్నాడో అందులో అతని క్యారెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఖచ్చితంగా అన్ని సెక్షన్స్ ప్రధానంగా యూత్ అలాగే మాస్ యాక్షన్ ఈ జానర్స్ని ఇష్టపడేటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ సినిమా ఒక ఫీస్ట్ లాగా ఉంటుంది. నటుడిగా కూడా ఇప్పటి వరకు తను కనిపించినట్టు యాంగిల్ సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎక్కువ డైలాగ్స్ తన నోటి నుంచి వస్తూ ఉంటాయి సినిమాలో. కానీ ప్రశాంత్ నీల్ స్టైల్ వేరే. తను సాధ్యమైనంత వరకు కూడా హీరోకి ఎక్కువ డైలాగ్స్ ఇవ్వడు, ఎక్కువ యాక్షనే, చేతలతోనే హీరో క్యారెక్టర్ ఎలివేట్ చేయడం అనేది అతని యొక్క పంథ. సో అదే పంథాలో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఉంటుంది. అందువల్లే ఒక కొత్త ఎన్టీఆర్ని చూస్తున్నటువంటి ఫీలింగ్ అభిమానులతో పాటు అందరి ప్రేక్షకులు కూడా కలుగుతుంది అని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి ఒక విషయం. మరి చూద్దాం ఇప్పుడు ఏదైతే ఈ బయట నడుస్తూ ఉందో స్పెక్యులేషన్ జూనియర్ ఎన్టీఆర్కి నచ్చలేదు ఇప్పటివరకు తీసినటువంటి ఫుటేజీ. సో అందు గురించి మళ్ళీ కొత్తగా ఈ గ్యాప్ అందుకునే తీసుకున్నారు. మళ్ళీ మార్పులు చేర్పులు చేసి కొత్తగా మళ్ళీ ఆ సబ్జెక్టును లాక్ చేశారు. దానికి తగ్గట్లుగా నవంబర్ ఫస్ట్ వీక్లో షూటింగ్ వెళ్ళబోతున్నారు అని చెప్పేసి ఏదైతే ఉందో అందులో చాలా వరకు నిజం లేదు. షూటింగ్ అయితే నవంబర్ ఫస్ట్ వీక్లో మొదలవుతుంది. కానీ ఈ గ్యాప్ తీసుకోవటం మళ్ళీ తను ఏదైతే చేయబోతున్నాడో తీయబోతున్నాడో దానికి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని అన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటూ పూర్తి స్థాయి స్క్రిప్ట్ని తను రెడీ చేసుకున్నాడు, లాక్ చేశాడు. ఇక నవంబర్ ఫస్ట్ వీక్ లోపల ప్రారంభమయ్యేటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి నిరాటంకంగా ఆ షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది. సినిమా పూర్తయ్యే వరకు కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ తీసుకొని సినిమాని పూర్తి చేస్తారు అనేది మనకి విశ్వసనీయంగా తెలుస్తున్నటువంటి సమాచారం. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఆ షూటింగ్ అనేది ఎప్పుడు కమెన్స్ అవుతుంది, తర్వాత షూటింగ్ మొదలైన తర్వాత అక్కడి నుంచి వచ్చేటువంటి సమాచారం ఎలా ఉంటుంది ఏంటి అనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంతవరకు లెట్ us wait and see.